మోటారు వాహనాల చట్టంపై ప్రతి ఒక్కరికి సమగ్రమైన అవగాహన కల్పించేందుకు శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తుందని శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి మరియు సీనియర్ సివిల్ జడ్జ్ ఆర్ సన్యాసి నాయుడు అన్నారు. బుధవారం శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఒక సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోటారు వాహనాల ప్రమాదాల్లో మరణించిన గాయపడిన కుటుంబాలను ఆదుకునేందుకు మానవతా దృక్పథంతో ఇన్సూరెన్స్ కంపెనీలు ముందుకు రావాలని కోరారు. మోటారు వాహన ప్రమాదాల్లో గుర్తించిన వాహనాలు కిందపడి మరణించిన వారి వారసులకు 2 లక్షల రూపాయలు, గాయాలైన వారికి 50,000 రూపాయలు పరిహారం అందిస్తామని అన్నారు. పోలీస్ రెవెన్యూ శాఖల పరిధిలో ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో మరణించిన లేదా గాయపడిన కుటుంబాలను గుర్తించేందుకు జిల్లా కలెక్టర్ స్థాయిలో ఒక కమిటీ ఉంటుందని, వారు నిర్ధారించిన బాధితులకు తక్షణమే పరిహారం అందించే బాధ్యత జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చేపడుతుందని సన్యాసి నాయుడు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం కలెక్టర్ కార్యాలయం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ బి పద్మావతి, పోలీస్ శాఖ అధికారులు, న్యాయ సేవా సంస్థ సభ్యులు జి ఇందిరా ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ చట్టం ప్రకారం ఏదైనా గుర్తు తెలియని వాహనం ఎవరినైనా గుద్దినట్లయినా యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ యాక్సిడెంట్లో దెబ్బలు తగిలిన వారికి కానీ అలాగే చనిపోయిన వారికి కానీ ఆ వాహనం మరి గుర్తు తెలియంది అయినప్పుడు పోలీసు వారు ఇన్వెస్టిగేషన్లో ఆ వాహనాన్ని గుర్తించలేని ఎడల ఎవరైతే విక్టిమ్ ఫ్యామిలీస్ ఉంటాయో ఈ నష్టపరిహారం పొందడానికి ఈ హిట్ అండ్ రన్ చట్టం ప్రకారము ఇంజూర్డ్ అయిన వాళ్ళకి 50,000 రూపాయలు, అలాగే ఎవరైనా కుటుంబ సభ్యులు చనిపోయినట్లయితే ఆ చనిపోయిన వ్యక్తి యొక్క లీగల్ హెయిర్సు 2 లక్షల రూపాయలు పొందడానికి అర్హులు. ఇది పోలీసు వారు రిపోర్ట్ తయారు చేసి మా డిఎల్ఎస్ఏకి కానీ లేదా జిల్లాలోని డిప్యూటీ కలెక్టర్ గారు ఈ క్లెయిమ్స్కి ఎంక్వైరీ ఆఫీసర్గా ఉంటారు, వాళ్ళకు కానీ సబ్మిట్ చేసినట్లయితే వాళ్ళు ఎంక్వైరీ పూర్తి చేసి జిల్లా కలెక్టర్ గారికి ఈ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే జిల్లా కలెక్టర్ గారు కన్సాలిడేట్ ఫండ్ నుంచి ఈ కాంపన్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రయోజనాన్ని అర్హులైన వారు ఈ జిల్లా ప్రజలందరూ కూడా వినియోగించుకోవాలని మా యొక్క విజ్ఞప్తి.